హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ. పరోటా అంటే చాలామందికి నచ్చుతుంది కదా, కానీ చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతారండి. కానీ ఈ ప్రాసెస్లో చేసినట్లయితే బయట కొన్న వాటికంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి మైదా పిండిని తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని 15 నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండి ముద్దను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి బాగా నాని సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు పిండి ముద్దను మీడియం సైజ్ బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన కొద్దిగా ఆయిల్ వేసి మరొక 15 నిమిషాల పాటు వాటిని అలాగనే వదిలేయాలి. చూడండి, చేత్తో ఎలా అప్లై చేయాలో ఆయిల్ని. ఇలా చేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇలా చేసి 15 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. పిండి ఎక్కువసేపు నానడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. చూడండి, ఇప్పుడు చేతులతో ఎలా స్ప్రెడ్ చేస్తుంటే సాగుతుంది. పిండి ఇంతలా సాగడానికి ఆయిల్ వేసి ఒక 15 నిమిషాల పాటు వదిలేయడం వల్ల ఇంత ఫ్రీగా సాగుతుంది. చూడండి, చేతులతోనే ఎలా ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. చాలా పల్చగా చేసుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా అప్లై చేయాలి. చేసిన తర్వాత ఒక పక్క నుంచి లేయర్స్ కింద స్టెప్ బై స్టెప్ వేసుకుని రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలనేది. మీరు ఒక్కసారి పరోటాలను ట్రై చేశారంటే బయట నుంచి పరోటాలను తెప్పించుకోవడం మానేస్తారండి. అంత బాగా సాఫ్ట్గా వస్తాయి. లేయర్స్ కూడా చాలా బాగా వస్తాయండి. ఈ ప్రాసెస్లో ఎక్కడ పొడిపిండిని వాడలేదండి, ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగానే అన్ని పరోటాలను చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పరోటాన్ని కొంచెం మందంగా చపాతీ కర్రతో ఇలా వత్తుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు, కొంచెం మందంగా చేసుకుంటే లేయర్స్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద వేసి రెండు వైపులా 2 నిమిషాల పాటు కాల్చి తర్వాత ఆయిల్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలి. ఇక్కడ మంట హై ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లో ఉంటే లేయర్స్ అనేవి సరిగా రావండి. మంట ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే 4-5 పరోటాలను తీసుకుని 2 చేతులతో ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా నొక్కాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల పరోటా లేయర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇది వేడిగా ఉన్నప్పుడే చేయాలి, చల్లబడితే లేయర్స్ అనేవి రావు. కొద్ది వేడిగా ఉన్నప్పుడే 4-5 పరోటాలను తీసుకుని ఇలా చేతులతో ప్రెస్ చేయాలి. చూడండి లేయర్స్ ఎంత బాగా వచ్చాయో. ఈ పరోటాలోకి వెజ్ లేదా నాన్ వెజ్ కర్రీ ఏదైనా బాగుంటుందండి. దీంట్లోకి ఒక చెక్క నిమ్మరసం, ఒక ఉల్లిపాయ ముక్క వేసి సర్వ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ అనాల్సిందే, అంత బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.